this is Srinidhi. Welcome back to our channel Flowers Beauty Topics. Okay friends, ee roju kuda oka manchi useful video tho me munduku vachesanu. Okay friends, ee remedy aithe chaala mandiki use avutundi, chaala mandi suffer aita untaru hair gurinchi andi. Hair anedi fall avutha untundi, regrowth ledu, hair splits vastunayi, dryness undi ane vallakaithe ee remedy chaala baga use avutundi. Chaala simple andi, kakapothe weekly 2 times try cheyali, chaala manchi result aithe untundi. So చూసారు కదా, నా హెయిర్ అయితే మీకు తెలుస్తుంది కదా, నేనైతే ట్రై చేశాను. సో మీరు కూడా ట్రై చేస్తారని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి, అసలు ఈ రెమెడీ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది క్లియర్ గా మీకు తెలియాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే చాలా మందికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే హెయిర్ అనేది బాగా రీగ్రోత్ రావడానికి ఒక రెమెడీని చూస్తున్నాం కదా. సో దానికి మనం ఏం చేయాలి అని అంటే, ఒక బౌల్లో కొన్ని మెంతులు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లం ముక్కండి, అల్లము, ఒక 4-5 లవంగాలు అనమాట. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం ఓవర్ నైట్ నానబెట్టేసుకొని పెట్టుకోవాలి ఒక బౌల్లో. నేనైతే పెట్టేశానండి, నైట్ పెట్టేశాను. ఇప్పుడు అది ఇంకో బౌల్లో తీసుకున్నాను. ఆ వాటర్ అలాగే ఉంటుంది కదా. సో తగ్గిపోయినాయి అనుకుంటే మీరు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం దీన్ని బాయిల్డ్ చేయాలి కాబట్టి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని నేను ఒక బౌల్లో వేసి బాయిల్ చేస్తున్నాను. చూడండి, మనకి మెంతులు, అల్లం, ఇంకా లవంగాలండి. చాలా మంచి కాంబినేషన్ అనమాట. సో ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. హెయిర్ అనేది స్మూత్నెస్ అవ్వడానికి, డ్రైనెస్ తగ్గడానికి, స్ప్లిట్స్ తగ్గడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో కాకపోతే ఇది మనం హెయిర్ వాష్ చేసే ముందు ఈ లిక్విడ్ని మనం ఈ వాటర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, ఇలా బాయిల్ చేసేస్తున్నాను నేనైతే. మనం బాగా బాయిల్ చేసుకోవాలండి, చాలా ఒక 20 మినిట్స్ అలా బాయిల్ చేయాలి దీన్ని. సో చూడండి, ఇలా బాయిల్డ్ అయితే అయిపోతున్నాయి కదా. మనకు అల్లం కూడా మనకు తెలియదు కానీ హెయిర్ని గ్రోత్ చేయడానికి, మన స్కాల్ప్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. హెయిర్ అనేది చాలా మందికి వీక్గా ఎప్పుడు కోమ్ చేసినా ఊడిపోతూ ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళకి కూడా ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది, అసలు నా హెయిర్ చాలా వీక్గా ఉంది, అసలు దృఢంగా లేదు అనుకునే వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో చూడండి, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాయిల్ చేశాక మనం ఇలా ఏదైనా ఒక మనం మెంతుల్ని పేస్ట్ లాగా కొద్దిగా చేసుకుంటే మనకు ఆ మిశ్రమం నుంచి మనకు వాటర్ అనేది ఇంకా థిక్గా వస్తుంది కదా. సో నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను చూడండి మెంతుల్ని. బాయిల్డ్ అయ్యాక మనం ఇలా చేస్తే ఏంటంటే అది మనకి థిక్నెస్ రావడానికి చాయిస్ ఉంటుంది. సో ఇలా చేసుకోండి, లేదంటే బాయిల్డ్ చేసినా సరిపోతుంది. ఇలా చేశాక మనం పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా చల్లగా అయ్యే వరకు. ఆ తర్వాత మనం ఒక స్ట్రెయినర్ సాయంతో ఆ వాటర్ అనేది మనం ఇలా వేరు చేసుకోవాలి పూర్తిగా అండి. ఇదేంటంటే కొంచెం ఎక్కువనే వాటర్ అవసరం అవుతుంది హెయిర్కి, మనం మొత్తం అప్లై చేసుకోవాలి కాబట్టి వాష్ లాగా. సో నేనైతే పూర్తిగా వాటర్ని అయితే తీసేసుకుంటున్నాను. సో చూడండి, ఇలా పూర్తిగా వాటర్ అనేది తీసేసుకొని మనము దీన్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ మిశ్రమం అనేది బాగా బాయిల్డ్ అయిపోయి దీంట్లో ఉన్న గుణాలన్నీ మనకు వాటర్లోకి వచ్చేసాయండి. తెలుస్తుంది కదా, వాటర్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది. మనకు అల్లం అండ్ లవంగాలు, మెంతులు చాలా మంచి కాంబినేషన్ అనమాట. సో మనకి ఇలా ఇప్పుడు మనకి మెంతులు, లవంగాలు, అల్లం మనము వాటర్ వేడి చేశాక కూడా మిశ్రమం ఉంది కదండి, దాన్ని కూడా మనం పేస్ట్ చేసుకొని హెయిర్కి పెట్టుకుంటే ప్యాక్ లాగా చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ లిక్విడ్లో ఏంటంటే నేను కొద్దిగా రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అండి, ఒక 4-5 డ్రాప్స్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఇది కూడా మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ని ఏమంటారు, మనకి హెయిర్ అనేది థిక్నెస్గా పెరగడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనం రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అయితే ఒకటి ఉంచుకోవాలండి ఇంట్లో, ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుంది. ఏ రెమెడీలో అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే మీకు వీడియోస్లో చూపిస్తూనే ఉంటాను కదా. ఇప్పుడైతే మనం దీంట్లో యాడ్ చేసుకున్నాము. సో దీంట్లో యాడ్ చేసుకొని మనం హెయిర్ని ఇలా వాష్ చేసుకోవాలండి ఈ వాటర్తో. హెయిర్ వాష్కి ముందు చేసుకోండి, ఇది ఒక 1 అవర్ ముందు, హెయిర్ వాష్ చేసుకునే ముందు మనం ఈ
వాటర్ని హెయిర్కి బాగా పట్టించేసుకోవాలన్నమాట. సో చూడండి, నేనైతే ఇలా పెట్టేస్తున్నాను హెయిర్కి. హెయిర్ అనేది మంచి స్మూత్నెస్ కూడా అవుతుందండి. దీంతో ఎఫెక్ట్ అయితే బాగా ఉంటుంది. మీకు ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తేనే మీకు రిజల్ట్ అయితే తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా మనం హెయిర్ మొత్తం అప్లై చేసేసుకోవాలండి. ఆ వాటర్ని బాగా కొద్దిగా ఇలా లైట్గా స్కాల్ఫ్కి మసాజ్ కూడా చేసేసుకోవాలి. మనం ఇలా అప్లై చేసేసుకొని పైకి కొప్పు పెట్టేసుకొని ఒక 1 అవర్ ఉంచుకోండి. 1 అవర్ ఉంచేసుకొని మనం మైల్డ్ షాంపూతో వాష్ చేసేసుకుంటే రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెమెడీ. నచ్చిందా? ఆల్ సొల్యూషన్స్ కి ఒకటే రెమెడీ కదా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.